కానీ తర్వాత గద్దరన్న వారసత్వాన్ని, గద్దరన్న యొక్క శిష్యులు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో పుట్టుకొచ్చారు. గద్దరన్న యొక్క మాండలికాన్ని, గద్దరన్న యొక్క పాటలు పాడే విధానాన్ని, గద్దరన్న ఏ విధంగా పాడతాడో చాలా మంది పుట్టుకొచ్చినప్పుడు అప్పుడు అనిపించింది, అసలు గద్దరకు మరణం లేదు. ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు గద్దరు జీవించే ఉంటాడు. ఈ భూగోళం ఉన్నంత వరకు, ఈ మానవ సమాజం ఉన్నంత వరకు గద్దరు మన మధ్యనే ఉంటాడు అని చెప్పి ఆ రోజు భావించిన, ఈ రోజు కూడా భావిస్తున్నాం. గద్దరన్నకు మరణం లేదు. గద్దరే ఒక విప్లవ తిరుగుబాటు, గద్దరే ప్రశ్నించే గొంతుక, గద్దరన్నే ఈ సమాజం యొక్క చైతన్య స్ఫూర్తి. కాబట్టి ఆ గద్దరన్న నేర్పినటువంటి బాటలో చివరిగా ఇక్కడ పల్లె పల్లెకు పాట, పార్లమెంటుకు బాట అని పెట్టాడు.